మెరుపు కలలు మెరుపు కలలు. అవును, మా మామయ్యని మోసం చేసిన వ్యక్తుల గురించి చెప్తానన్నావుగా, ఎవరు వాళ్ళు? చెప్తాను. ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాను. త్వరలోనే అన్ని బయటకు వస్తాయి. ఓకే. ఏంటి సమయం, ఏమైంది? ఒక్కసారిగా అలా డల్ అయిపోయావు? ఏం లేదు, నేను ఇంటికి వెళ్తాను, నువ్వు వెళ్ళిపో. సరే పద, నేను నిన్ను ఇంటి దగ్గర దింపుతాను. వద్దులే, నేను వెళ్తాను. అత్తయ్య, ఏంటమ్మా? అత్తయ్య, ఈ రోజు చాలా బాగా ప్రాక్టీస్ జరిగింది. ఇలాగే కాంపిటీషన్ వరకు ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది అత్తయ్య. అవునా నా బంగారు తల్లి? అయినా మొదటి బహుమతి నీకు కాకపోతే ఇంకెవరికొస్తుందమ్మా? నీకే వస్తుంది. అవునాంటీ, టెంపుల్లో సంగీత పాడుతుంటే గుడికొచ్చిన వాళ్ళు దేవుడి దర్శనం చేసుకుని వచ్చి టైం తెలియకుండా కూర్చుంటున్నారంటీ. ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ మన సంగీతకే వస్తుంది. బాబు, ఇందులో నీకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నీకెన్ని పనులున్నా మేము అడిగామని సంగీతతో పాటు నువ్వు ఉంటున్నావు. నాకు పెద్దగా పనులేం లేవాంటీ. సంగీతని ఇంప్రెస్ చేయడమే నా పని. నేను ఆ పనిలోనే ఉన్నాను. నా పని నేను చేస్తున్నాను. అయ్యో, అదేం లేదాంటీ. మన ఫ్రెండ్కి మంచి పేరు వస్తే మనకు కొంచెం ప్రౌడ్గా ఉంటుంది కదా ఆంటీ. సరే ఆంటీ, నేను బయలుదేరుతాను. ముందు బాబు, కాఫీ పెట్టుకొస్తాను. ఏమొద్దంటీ, బయలుదేరుతాను. బాయ్ సంగీత. సరే చక్రి నేను రేపు గారు. కూడా వస్తాను, రెడీగా ఉండు. అలాగే చక్రి గారు. బాయ్ బాయ్. ఈరోజు ప్రాక్టీస్ ఎలా జరిగిందో తెలుసా? బానే జరిగింది కదా. ఇలా రోజు వచ్చి అప్డేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బాగా ప్రాక్టీస్ చేయి చాలు. కాఫీ ఏమైనా పంపించమంటావా సమయు? వద్దత్తయ్యా. అక్కెందుకత్తయ్యా అంత కోపంగా ఉంది? అది కోపం కాదమ్మా, పని భారం, అందుకే అలా ఉంది. సరే, అక్కని కాసేపు రెస్ట్ తీసుకోనివ్వు, డిస్టర్బ్ చేయకు. సరే అత్తయ్య. ఎందుకు ఆడిటర్ తప్పించుకుని తిరుగుతున్నాడు? నాకు రావాల్సిన బిల్స్ ఎందుకు రిలీజ్ చేయడం లేదు? నువ్వు నా నుంచి ఎంత తప్పించుకోవాలని చూసినా నేను నిన్ను వదిలిపెట్టను.
న్యాయంగా నాకు రావాల్సిన బిల్లులు తీసుకుంటాను. ఇన్ని రోజులు ఆడిటర్ కనిపించుకుని పోయాడని ఏం చేయాలో తెలియక వదిలేశాను. కానీ ఈరోజు ఆడిటర్ సిటీలో ఉన్నాడంటే రేపు ఆఫీస్కి వెళ్తే దొరుకుతాడు. మేనేజర్ అంకుల్ చెప్పిన దాని ప్రకారం ఆడిటర్కి మొత్తం తెలిసే ఉంటుంది. నాన్న నిర్దోషాన్ని ప్రూవ్ చేయాలంటే ఈ ఆడిటర్ని పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్, బట్ ఇంకొక ఫైల్ కాదు. పర్చేసింగ్ ఫైల్ ఉంది, అకౌంట్ ఫైల్ కనిపించడం లేదేంటి? మేనేజర్ అంకుల్కి కాల్ చేస్తే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. హలో, హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? అమ్మ వాళ్ళు బాగున్నారా? అందరం బాగున్నాం అంకుల్. ఏంటమ్మా కాల్ చేసావు చెప్పు. ఆడిటర్ మళ్ళీ సిటీలోకి వచ్చాడు. మీరు చెప్పారు కదా నాన్నని ఇబ్బంది పెట్టాడని. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారేమోనని కాల్ చేశాను. అకౌంట్లో కూడా డౌట్స్ ఉన్నాయి. చాలా థ్యాంక్స్ అంకుల్, నేను చూసుకుంటాను. రేపే నేను అతను ఆఫీస్కి వెళ్తాను. అక్క, ఏంటి? అమ్మా సమయు, వాసు ఇంకా రాలేదు. లేట్ అవుతుందని ఏమైనా చెప్పాడా? సమయు, నిన్నేనమ్మా. వాసు ఏమైనా లేట్ అవుతుందని చెప్పాడా? నాకు తెలియదు అత్తయ్య, నాకేం చెప్పలేదు. అత్తయ్య మీరే ఒకసారి ఫోన్ చేయండి. వీడేంటి లేట్ అవుతుందని ఫోన్ చేయలేదు? నేను చేస్తే తీయడం లేదు. సమయుని అడిగితే తెలీదు అంటుంది. ఏమై ఉంటుంది? సమయు, వాసు ఫోన్ తీయడం లేదమ్మా. నీకేమైనా ఫోన్ చేశాడా? మీ అబ్బాయి ఫోన్ నాకెందుకు చేస్తాడు గాని? ఆయన ఎటు వెళ్తున్నాడో ఎప్పుడు వస్తున్నాడో చెప్పడానికి నేనెవరిని? సమయు, మీరిద్దరూ ఏమైనా గొడవ పడ్డారా అమ్మా? పాపం అత్తయ్యని ఎందుకు ఇబ్బంది పెట్టడం? లేదత్తయ్య, అలాంటిదేం లేదు. నేనేదో పనిలో ఉండి ఏదో చెప్పాను మీకు. నాకు ఆయన ఏం చెప్పలేదు అత్తయ్య. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను.
రాలేదని అత్తయ్య చాలా కంగారు పడుతుంది. ఫోన్ చేసి చెప్పొచ్చు కదా బావా. ఈవిడ గారిని అనవసరంగా తిట్టాను. ఎంత బాధపడుతుందో ఏమో. వెంటనే కలిసి మాట్లాడాలి. మీ అక్క ఎక్కడుంది? అక్క పడుకుండిపోయిందిగా. అప్పుడే పడుకుందా? అవును బావా, అక్కకి చాలా తలనొప్పి అని పడుకుండిపోయింది. ఏంటి, తలనొప్పా? మేడం గారికి తలనొప్పి అనగానే ఈయన గారికి గుండె నొప్పి వచ్చినట్టుంది. సంగీత, సరే పద. నీకోసమే నేనంటూ ఉన్నది, నీకోసమే నా ప్రాణం ఉన్నది, నీకోసమే నీకోసమే. ఈ క్షణం నువ్వే ఎదురైతే అదంతా నిజమే అయిపోతే నేను గుండాగిపోతానులే. నువ్వేలే నువ్వేలే నా గుండెల్లో నువ్వేలే, నువ్వేలే నువ్వేలే నా మనసంతా నువ్వేలే. రే వాసు, ఏమైందిరా? సమ్యుని అడిగితే తెలీదని చెప్తుంది. నువ్వైనా చెప్పు, మీరిద్దరూ ఏమైనా గొడవ పడ్డారా? చేసిందంతా చేసి ఇంకేం చెప్తావు? మేమెందుకమ్మా గొడవ పడతాం? నువ్వు నీ అనుమానం కాకపోతే అసలే నాకు ఆకలేస్తుంది. అన్నం పెట్టు, బ్యాగ్ లోపల పెట్టు. వీడి వాలకం చూస్తుంటే వీడే అమ్మాయిని ఏదో అన్నట్టున్నాడు. మీకున్న తెలివి మీ అబ్బాయికి లేదు. తప్పు ఒప్పుకోవడానికి పొగరు, కొబ్బరి బొండం. నీ తప్పు నువ్వు తెలుసుకునే వరకు నీకుంటుంది చూడు. అమ్మో, ఇంకా కోపం తగ్గిందో లేదో. గుడ్ మార్నింగ్. అసలు నిన్నేం జరిగిందంటే, అది నేను అలా చేయకుండా ఉండాల్సింది. హలో, ఆగు, ఒక నిమిషం ఆగు. హలో, చెప్పేది వినొచ్చుగా. హలో. అబ్బా, కిచెన్. ఇప్పుడు పంచాయతీ కిచెన్కి తీసుకొచ్చిందా? అమ్మకి నేను తనని తిట్టానని తెలిస్తే నా తోలు తీసి ఆరేస్తుంది.
ఈ రోజుకి తోటకూర చేస్తాను. సరే అత్తయ్య. రే వాసు, అమ్మా బ్రష్ చేసుకొని రా పోరా, కాఫీ తెస్తాను. వెళ్ళు. సరే. అరే చెప్పేది పూర్తిగా వినకుండా వచ్చేసావేంటి? ఏది పూర్తిగా వినవా? అరే నేను చెప్పేది ఒకసారి విను. రే వెళ్ళి బ్రష్ చేసుకొని రారా, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? ఆ, హ? నేను కాఫీ ఇస్తాను. ఆ. వెళ్ళు. సరే. ఉమ్. ఉమ్. ఏం చేయాలి? అత్తయ్య, ఆ, నేను వెళ్ళి ఆరేసిన బట్టలు తీసుకొస్తాను. అలాగేనమ్మా. ఇప్పుడు వెళ్ళి చెప్పాలి. ఏం పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న సంటి పోరుణ్ణి పట్టించుకోవే చిన్ని. ఉన్నాయి బాధలు కొన్ని, నువ్వు దగ్గరైతే దూరం అవుతాయి అన్ని పట్టించుకోవే చిన్ని. చక్కరే పుక్కినట్టుందే సొత్తుంటే నిన్ను, అక్కరే తీర్చవే నీ ఇల్లు బంగారంగాను. ముక్కరే చేయిస్తా జర్రంత చూడవే నన్ను, లచ్చణంగా లచ్చి మోహలే కలమల్లా కాలెట్టవే. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మల్లా. సింగారాల సీతాకోకవే, నీ అలకే తొలగి గుండె మీద రంగయ్యిందిలే. హో బుంగముత్తి బొండు మల్లిని ఒక ముద్దే పెట్టి పంచదార పాలు పోస్తివే. హే పుంఖాల విరుపులు చూసాక పెదవులు పడ్డాయి కంగారే. గిల్లేసి పాడితే జోలా నవ్వింది మేఘమాల. సింగారాల సీతాకోకవే, నీ అలకే తొలగి గుండె మీద రంగయ్యిందిలే. ఏంటి నేను నీతో మాట్లాడాలంటే అస్సలు పట్టించుకోవడం లేదు? నేను నిన్ను తిట్టిన తర్వాత తెలిసింది నువ్వు వాష్రూమ్లో లాక్ అయ్యావని. అదే విషయం చెప్దామంటే నువ్వు అస్సలు టైం ఇవ్వడం లేదు. అందుకే ఒక పని చేసే ముందు, ఒక మాట అనే ముందు వెనుక చూసుకోవాలనేది. నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తానంటే కుదరదు. అయినా నీతో నాకు మాటలు అనవసరం. నా జాబ్ ఏంటో నాకు తెలుసు, నా రెస్పాన్సిబిలిటీ ఏంటో నాకు తెలుసు. అది కాదు నేను చెప్పేది విను కొంచెం. అరే ఆగు. నువ్వు చెప్పేది నేనెందుకు వినాలి? ఆ అవసరం నాకు లేదు.
అయినా ఎవరు నువ్వు? నేను ఈ రోజు నాకు లీవ్ కావాలి. నాకు కొన్ని పర్సనల్ పనులున్నాయి. నేను ఈ రోజు ఆఫీస్కి రావడం లేదు. దట్స్ ఆల్. అది కాదు ఆ, అరే ఆగు, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. అవసరమైతే నేను వస్తాను. నాకెవ్వరి సాయం అక్కర్లేదు. నా పని నేను చేసుకోగలను. నువ్వు ఆఫీస్లో నా మేనేజర్ కాబట్టి నీకు లీవ్ గురించి చెప్పాను. అరే అది కాదు, ఆగు. ఒరే మనవడా, ఆ, ఒరే మనవడా, ఏంట్రా ఆ పిల్లకు పిల్లి కొన్నంత పొగరుంది. హ్మ్, నీతో అలా మాట్లాడుతుందేంటి? హ్మ్. ఇదంతా నువ్విచ్చిన చనువేరా. ఇలాంటి వాళ్ళను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఎక్కడ పెట్టాలి చెప్పు. మడిచి పోపు డబ్బాలో పెట్టనా? నాని, నువ్వు అనుకున్నట్టు ఆవిడది పొగరు కాదు, ఆత్మాభిమానం. తనకు నీకిష్టం లేని అత్తయ్య పోలికలు రాలేదు, కానీ నీకెంతో ఇష్టమైన మామయ్య పోలికలు వచ్చాయి. తన మనసుకు బాధ కలిగినప్పుడు ఎవ్వరి మీదైనా అరుస్తుంది. మామూలుగా అయితే చాలా మంచిది.